ఓం శాంతి 22/4/2024 మధురమైన పిల్లలు, సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే. తండ్రి వంటి నిష్కామ సేవను ఇంకెవ్వరూ కూడా చేయలేరు. ప్రశ్న: కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి తండ్రి ఏ శ్రమను చేయాల్సుంటుంది? జవాబు: పూర్తిగా అజామిళ్ వంటి పాపులను మళ్లీ లక్ష్మీనారాయణల వలె పూజ్య దేవతలుగా తయారుచేసే శ్రమను తండ్రి చేయవలసి ఉంటుంది. తండ్రి పిల్లలను మిమ్మల్ని దేవతలుగా తయారుచేసే శ్రమను చేస్తారు. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామానికి తిరిగి వెళ్తారు. ప్రతి ఒక్కరూ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని యోగ్యులుగా అయి తిరిగి ఇంటికి వెళ్ళాలి. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇది పాపపు ప్రపంచమని పిల్లలకు తెలుసు. కొత్త ప్రపంచం పుణ్య ప్రపంచం. అక్కడ పాపమనేది ఉండదు. అది రామరాజ్యం, ఇది రావణరాజ్యం. ఈ రావణరాజ్యంలో అందరూ పతితులుగా దుఃఖితులుగా ఉన్నారు. కావుననే, ఓ పతిత పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. అన్ని ధర్మాల వారు పిలుస్తారు. ఓ గాడ్ ఫాదర్, మీరు వచ్చి మమ్మల్ని విముక్తులుగా చేయండి, మార్గదర్శకునిగా అవ్వండి అని. అనగా తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు సృష్టి అంతటిలోనూ ఏ ధర్మాలైతే ఉన్నాయో వారందర్నీ తీసుకువెళ్తారు. ఈ సమయంలో అందరూ రావణరాజ్యంలో ఉన్నారు. అన్ని ధర్మాల వారిని తిరిగి శాంతిధామంలోకి తీసుకువెళ్తారు. వినాశనమైతే అందరిదే జరగాల్సిందే. తండ్రి ఇక్కడికొచ్చి పిల్లలను సుఖధామానికి యోగ్యులుగా తయారు చేస్తారు. సర్వుల కళ్యాణాన్ని చేస్తారు. కావున వారొక్కరినే సర్వుల సద్గతిదాత, సర్వుల కళ్యాణాన్ని చేసేవారు అని పిలవడం జరుగుతుంది. తండ్రి అంటారు, ఇప్పుడిక మీరు తిరిగి వెళ్ళాలి. అన్ని ధర్మాల వారు శాంతిధామంలోకి, నిర్వాణధామంలోకి వెళ్ళాలి. అక్కడ ఆత్మలందరూ శాంతిలో ఉంటారు. రచయితైన అనంతమైన తండ్రి ఎవరైతే ఉన్నారో వారే వచ్చి అందరికీ ముక్తి మరియు జీవన్ముక్తుల్ని ఇస్తారు. కావున మహిమ కూడా ఆ ఒక్క గాడ్ ఫాదర్నే చేయాలి. ఎవరైతే వచ్చి సర్వుల యొక్క సేవను చేస్తారో వారినే స్మృతి చేయాలి. నేను దూరదేశంలో పరంధామంలో ఉండేవాడినని తండ్రే స్వయంగా అర్థం చేయిస్తారు. అన్నింటికన్నా ముందు ఏ ఆది సనాతన దేవీదేవత ధర్మమైతే ఉండేదో అదిప్పుడు లేదు. అందుకే నన్నిప్పుడు పిలుస్తారు. నేనొచ్చి పిల్లలందర్నీ తిరిగి తీసుకువెళ్తాను. ఇప్పుడు హిందూ అనేది ధర్మమేమీ కాదు. వాస్తవానికది దేవీదేవత ధర్మం. కాని పవిత్రంగా లేని కారణంగా స్వయాన్ని దేవతలకు బదులుగా హిందువులని పిలుచుకుంటున్నారు. హిందూ ధర్మాన్ని స్థాపన చేసేవారు ఎవ్వరూ లేరు. గీతయే సర్వశాస్త్ర శిరోమణి. అది భగవంతుని ద్వారా గానం చేయబడ్డది. భగవంతుడు అని ఒక్కరినే పిలవడం జరుగుతుంది. వారే గాడ్ ఫాదర్. శ్రీకృష్ణుణ్ణి లేక లక్ష్మీనారాయణలను గాడ్ ఫాదర్ లేక పతిత పావనులు అని అన్నారు. వారు రాజారాణులు. వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? తండ్రి. తండ్రి మొదట కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. దానికి మీరు యజమానులుగా అవుతారు. అలా ఎలా అయ్యారు అన్నది మనుష్యమాతృలెవరికీ తెలియదు. గొప్ప గొప్ప లక్షాధికారులు మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తారు. వారిని అడగాలి, వీరు ఈ విశ్వరాజ్యాధికారాన్ని ఎలా పొందారు, యజమానులుగా ఎలా అయ్యారు? అది ఎప్పుడూ ఎవ్వరూ తెలియచేయలేరు. ఏ కర్మలు చేసిన కారణంగా ఇంతటి ఫలాన్ని పొందారు? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఆది సనాతన దేవీదేవత ధర్మం గురించి తెలియని కారణంగా అందరూ
ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్లీ తమ తమ ధర్మాల్లోకి తిరిగి వస్తారు. ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందిన వారెవరైతే ఉన్నారో వారు మళ్లీ తమ ధర్మంలోకి వచ్చేస్తారు. క్రిస్టియన్ ధర్మానికి చెందినవారైతే మళ్లీ క్రిస్టియన్ ధర్మంలోకి వచ్చేస్తారు. ఆ ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది. ఎవరెవరు ఏ ఏ ధర్మానికి చెందినవారో వారు ఆ ధర్మంలోకి రావాల్సి ఉంటుంది. ఇది వృక్షం. దీనికి 3 శాఖలున్నాయి. మళ్లీ వాటి నుండి వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు మీ ధర్మంలోకి వచ్చేయండి. కొందరు, నేను సన్యాస ధర్మంలోకి వెళ్తాను, సన్యాసి అయిన రామకృష్ణ పరమహంసుని అనుచరుణ్ణి అని అంటారు. వాస్తవానికి వారు నివృత్తి మార్గానికి చెందినవారు. మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. గృహస్థ మార్గం వారు నివృత్తి మార్గం వారికి అనుచరులుగా ఎలా అవ్వగలరు? మీరు మొదట ప్రవృత్తి మార్గంలో పవిత్రంగా ఉండేవారు. మళ్లీ రావణుడి ద్వారా మీరు అపవిత్రంగా అయ్యారు. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. మీరు గృహస్థాశ్రమానికి చెందినవారు. భక్తిని కూడా మీరే చేయాలి. తండ్రి వచ్చి భక్తి ఫలమైన సద్గతిని ఇస్తారు. ధర్మమే శక్తి అని అంటారు. తండ్రి ధర్మస్థాపన చేస్తారు. మీరు మొత్తం విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు. తండ్రి ద్వారా మీకు ఎంతటి శక్తి లభిస్తుంది? ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రి వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తారు. ఇంకెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు, అలాగే పొందలేరు కూడా. ఇక్కడే వృద్ధి చెందుతూ ఉంటారు. ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. తండ్రి అంటారు, నేను సర్వధర్మాలకు సేవకుణ్ణి, వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. సద్గతి అని సత్యుగాన్ని అంటారు. ముక్తి అనేది శాంతిధామంలో ఉంటుంది. మరి అందరికన్నా ఉన్నతమైన వారు ఎవరైనట్లు? తండ్రి అంటారు, ఓ ఆత్మలారా, మీరందరూ సోదరులు. మీ అందరికీ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. నేనొచ్చి అందరినీ తమ తమ సెక్షన్లలోకి వెళ్లేందుకు యోగ్యులుగా చేస్తాను. యోగ్యులుగా అవ్వకపోతే శిక్షలను అనుభవించవలసి వస్తుంది. లెక్కాచారాలను తీర్చుకుని అప్పుడు తిరిగి వెళ్తారు. అది శాంతిధామం మరియు ఇది సుఖధామం. తండ్రి అంటారు, నేనొచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. ఇందులో కష్టపడాల్సుంటుంది. పూర్తిగా అజామిళ్ వంటి పాపులను నేనొచ్చి ఈ విధంగా దేవీదేవతలుగా తయారు చేస్తాను. మీరు ఎప్పటినుండైతే వామ మార్గంలోకి వెళ్లారో అప్పట్నుండి మెట్లు దిగుతూ వచ్చారు. ఈ 84 జన్మల మెట్లు కిందకు దిగే మెట్లే. సతో ప్రధానం నుండి సతో, రజో, తమో. ఇప్పుడిది సంగమం. తండ్రి అంటారు, నేను ఒకేసారి వస్తాను. నేనేమీ ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారి తనువుల్లోకి రాను. నేను పురుషోత్తమ సంగంయుగంలోనే వస్తాను. ఇప్పుడిక తండ్రిని ఫాలో చేయండి అని చెప్పడం జరుగుతుంది. తండ్రి అంటారు, ఆత్మలైన మీరందరూ నన్నే ఫాలో చేయాలి. మీరు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు యోగాగ్నిలో భస్మమవుతాయి. దీనినే యోగాగ్ని అంటారు. మీరు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు. మీరు కామచితి నుండి జ్ఞానచితిపై కూర్చుంటారు. ఈ విషయాలన్నింటినీ ఒక్క తండ్రి అర్థం చేయిస్తారు. క్రైస్ట్, బుద్ధుడు మొదలైన వారందరూ వారొక్కరినే స్మృతి చేస్తారు, కాని వారి గురించి ఎవ్వరికీ యథార్థంగా తెలీదు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. రచయిత మరియు రచనను మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. ఋషులు, మునులు మొదలైన వారందరూ మాకు తెలీదు అని అనేవారు. స్వర్గం సత్యఖండం. అక్కడ దుఃఖమన్న మాటే లేదు.
ఇక్కడ ఎంతటి దుఃఖముంది. ఆయువు కూడా చాలా తక్కువగా ఉంది. దేవతల ఆయువు ఎంత ఎక్కువగా ఉంది. వారు పవిత్ర యోగీలు. ఇక్కడ అపవిత్ర భోగులుగా ఉన్నారు. మెట్లు దిగుతూ దిగుతూ ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. అకాల మృత్యువులు కూడా జరుగుతూ ఉంటాయి. తండ్రి మిమ్మల్ని ఎలా తయారు చేస్తారంటే, ఇక మీరు 21 జన్మలు ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు. కావున ఇటువంటి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆత్మ ఎంత తెలివైందిగా అవ్వాలి. తండ్రి ఎటువంటి వారసత్వాన్ని ఇస్తారంటే, దాని ద్వారా అక్కడ ఎటువంటి దుఃఖమూ ఉండదు. మీ ఏడవడం, ఆర్తనాదాలు చేయడం అన్నీ ఆగిపోతాయి. అందరూ పాత్రధారులే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇది కూడా డ్రామాయే. బాబా కర్మ, అకర్మ, వికర్మల గతులను కూడా అర్థం చేయిస్తారు. బ్రహ్మ పగలు మరియు రాత్రి మహిమ చేయబడ్డాయి. బ్రహ్మ పగలు మరియు రాత్రే బ్రాహ్మణుల పగలు మరియు రాత్రి. ఇప్పుడు మీ పగలు రానున్నది. మహాశివరాత్రి అని అంటారు. ఇప్పుడిక భక్తి యొక్క రాత్రి పూర్తయి జ్ఞానం యొక్క ఉదయం జరుగుతుంది. ఇప్పుడిది సంగమం. మీరిప్పుడు మళ్లీ స్వర్గవాసులుగా అవుతున్నారు. అంధకారమయమైన రాత్రిలో ఎదురుదెబ్బలు కూడా తిన్నారు, నుదుటిని కూడా అరగదీసుకున్నారు, ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని శాంతిధామంలోకి మరియు సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చాను. మీరొకప్పుడు సుఖధామ నివాసులుగా ఉండేవారు. 84 జన్మల తర్వాత దుఃఖధామంలోకి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు బాబా మీరీ పాత ప్రపంచంలోకి రండి అని పిలుస్తారు. ఇది మీ ప్రపంచం కాదు. మీరిప్పుడు యోగ బలంతో మీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మీరిప్పుడు డబల్ అహింసకులుగా అవ్వాలి. కామఖడ్గాన్ని ఉపయోగించకూడదు, గొడవలు కొట్లాట్లు చేయకూడదు. తండ్రి అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. ఈ కల్పం 5000 సంవత్సరాలది, అంతేకాని లక్షల సంవత్సరాలది కాదు. ఒకవేళ ఇది లక్షల సంవత్సరాలది అయ్యున్నట్లయితే ఇక్కడ ఎంతో జనాభా పెరిగిపోయి ఉండేది. కేవలం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అందుకే తండ్రి అంటారు, నేను కల్పకల్పము వస్తాను. నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. పాత్ర లేకుండా నేను ఏమీ చేయలేను. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడే ఖచ్చితంగా వస్తాను. మన్మనాభవ. కాని దీని అర్థం కూడా ఎవరికీ తెలీదు. తండ్రి అంటారు, దేహపు సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే అంతా పావనంగా అయిపోతారు. పిల్లలు తండ్రిని స్మృతి చేసే శ్రమను చేస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇటువంటి విద్యాలయం ఇంకెక్కడా ఉండదు. ఇక్కడకు ఈశ్వరుడైన తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటినీ పరివర్తన చేస్తారు. నరకాన్ని స్వర్గంగా చేస్తారు. దానిపై మీరు రాజ్యం చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. ఇది బాబా యొక్క భాగ్యశాలి రథం. ఇందులోకి తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. శివజయంతి గురించి ఎవరికీ తెలియదు. వారైతే పరమాత్మ నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు. అరే, నామరూపాలకు అతీతమైన వస్తువేది ఉండదు. ఇది ఆకాశం అని అంటారు కదా, మరి అది కూడా పేరు కదా. అదంతా ఆకాశమే, కాని పేరైతే ఉంది కదా. అలాగే ఈ తండ్రికి కూడా కళ్యాణకారి అన్న పేరుంది. మళ్ళీ భక్తి మార్గంలో ఎన్నో పేర్లు పెట్టారు. బాబూరీనాథ్ అని కూడా అంటారు. వారొచ్చి కామఖడ్గం నుండి విడిపించి పావనంగా తయారు చేస్తారు. నివృత్తి మార్గం వారు
బ్రహ్మతత్వాన్నే పరమాత్మగా భావిస్తారు, దానిని స్మృతి చేస్తారు. వారు బ్రహ్మయోగులు, తత్వయోగులుగా పిలువబడతారు. కాని అది కేవలం నివసించే స్థానం మాత్రమే. దానిని బ్రహ్మాండమని అంటారు. వారేమో బ్రహ్మతత్వాన్నే భగవంతునిగా భావిస్తారు. తాము అందులో లీనమైపోతామని భావిస్తారు. అనగా ఆత్మను వినాశిగా చేసేస్తారు. తండ్రి అంటారు, నేనే వచ్చి సర్వుల సద్గతిని చేస్తాను. అందుకే ఒక్క శివబాబా జయంతియే వజ్రతుల్యమైనది. మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవి. శివబాబాయే సర్వుల సద్గతిని చేస్తారు, కావున వారు వజ్రతుల్యమైనవారు. వారే మిమ్మల్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్తారు. ఈ జ్ఞానాన్ని మీకు తండ్రే వచ్చి చదివిస్తారు. దీని ద్వారా మీరు దేవీదేవతలుగా అవుతారు. తర్వాత ఈ జ్ఞానం కనుమరుగైపోతుంది. ఈ లక్ష్మీనారాయణుల్లో రచయిత మరియు రచనల జ్ఞానం లేదు. పిల్లలు పాట విన్నారు. అందులో ఏమంటారంటే, ఎక్కడైతే శాంతి మరియు విశ్రాంతి ఉంటుందో మమ్మల్ని అటువంటి స్థానానికి తీసుకువెళ్ళండి అని. అదే శాంతిధామం మరియు సుఖధామం. అక్కడ అకాల మృత్యు అనేది ఉండదు. కావున పిల్లలను ఆ సుఖశాంతుల ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్. ఇప్పుడు మీ సూర్యవంశం, చంద్రవంశం 2 వంశాలు తయారవుతాయి. ఎంతగా మీరు తెలుసుకుంటారో మరియు పవిత్రంగా అవుతారో అంతగా ఇంకెవరూ తెలుసుకోలేరు, అలాగే పవిత్రంగా కూడా అవ్వలేరు. ఇకపోతే తండ్రి వచ్చారు అన్నది తెలుసుకుంటే తండ్రిని స్మృతి చేయడం మొదలు పెడతారు. మున్ముందు లక్షలాది మంది, కోట్లాది మంది అర్థం చేసుకోవడం కూడా మీరు చూస్తారు. వాయుమండలమే అలా ఉంటుంది. చివరి సమయంలోని యుద్ధంలో అందరూ హోప్లెస్ అయిపోతారు. ఏ ఆశ లేనివారిగా అయిపోతారు. అందరికీ టచ్ అవుతుంది. మీ శబ్దం కూడా వ్యాపిస్తుంది. స్వర్గస్థాపన జరుగుతుంది. మిగిలిన వారందరి మృత్యువు సిద్ధంగా ఉంది. కాని ఆ సమయం ఎలా ఉంటుందంటే, ఇక గుటకలు మింగడానికి కూడా సమయం ఉండదు. ఎవరైతే మిగిలి ఉంటారో వారు మున్ముందెంతో అర్థం చేసుకుంటారు. అలాగని వీరందరూ ఆ సమయంలో ఉంటారని కాదు. కొందరు మరణిస్తారు కూడా. ఎవరైతే కల్పకల్పము ఉంటారో వారే ఉంటారు. ఆ సమయంలో ఒక్క తండ్రి స్మృతిలో ఉంటారు. శబ్దం కూడా తగ్గిపోతుంది. ఇక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం మొదలు పెడతారు. మీరందరూ సాక్షిగా చూస్తారు. చాలా దుఃఖమయమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడిక వినాశనం జరగనున్నదని, ప్రపంచం మారనున్నదని అందరికీ తెలిసిపోతుంది. ఎప్పుడైతే బాంబులు పడతాయో అప్పుడు వినాశనం జరుగుతుందని వివేకం చెప్తుంది. ఇప్పుడు పరస్పరం షరతులు పెట్టండి, మేం బాంబులు వెయ్యమని ప్రతిజ్ఞ చేయండి అని చెప్పుకుంటూ ఉంటారు. కాని ఈ వస్తువులన్నీ వినాశనం కొరకే తయారై ఉన్నాయి. పిల్లలైన మీకు సంతోషం కూడా ఎంతో ఉండాలి. కొత్త ప్రపంచం తయారవుతుందని మీకు తెలుసు. తండ్రే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారని మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ దుఃఖమన్న మాటే ఉండదు. దాని పేరే పారడైజ్. ఏ విధంగా మీకు నిశ్చయం ఉందో అలాగే మున్ముందు ఎంతో మందికి ఉంటుంది. ఏమవుతుందంటే, ఎవరైతే అనుభవాన్ని పొందేది ఉందో వారు మున్ముందు ఎంతో పొందుతారు. చివరి సమయంలో స్మృతియాత్రలో కూడా ఎంతగానో ఉంటారు. ఇప్పుడింకా సమయం ఉంది. పురుషార్థం పూర్తిగా చేయకపోతే పదవి తగ్గిపోతుంది. పురుషార్థం చేయడం ద్వారా పదవి కూడా మంచిది లభిస్తుంది. ఆ సమయంలో మీ అవస్థ కూడా చాలా బాగుంటుంది.
సాక్షాత్కారాలు కూడా పొందుతారు. కల్పకల్పము ఏ విధంగా వినాశనం జరిగిందో అదే విధంగా జరుగుతుంది. ఎవరిలోనైతే నిశ్చయం ఉంటుందో, చక్రం యొక్క జ్ఞానం ఉంటుందో వారు సంతోషంగా ఉంటారు. అచ్చా, ఆత్మిక పిల్లలకు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, డబల్ అహింసకులుగా అయి యోగ బలంతో ఈ నరకాన్ని స్వర్గంగా తయారు చేయాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి. రెండవ పాయింట్, ఒక్క తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. సత్యాతి సత్యమైన బ్రాహ్మణులుగా అయి యోగాగ్ని ద్వారా వికర్మలను దగ్ధం చేసుకోవాలి. అందరినీ కామచితి నుండి దించి జ్ఞానచితిపై కూర్చోబెట్టాలి. వరదానము. నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసే సఫలతా మూర్త భవ. సేవలో సఫలతకు ఆధారం మీ నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి. ఈ స్థితిలో ఉండేవారు సేవ చేస్తూ స్వయం కూడా సంతుష్టంగా మరియు హర్షితంగా ఉంటారు, మరియు వారి ద్వారా ఇతరులు కూడా సంతుష్టంగా ఉంటారు. సేవలో సంఘటన ఉంటుంది, మరియు సంఘటనలో భిన్న భిన్న విషయాలు, భిన్న భిన్న ఆలోచనలు ఉంటాయి. కానీ అనేకతలో తికమక పడకండి. ఎవరిది ఒప్పుకోవాలి, ఎవరిది ఒప్పుకోకూడదు అని ఇలా ఆలోచించకండి. నిస్వార్థ మరియు నిర్వికల్ప భావంతో నిర్ణయం తీసుకున్నట్లయితే ఎవ్వరికీ కూడా వ్యర్థ సంకల్పాలు రావు, మరియు సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్. ఇప్పుడు సకాష్ ద్వారా బుద్ధులను పరివర్తన చేసే సేవను ప్రారంభించండి. ఓం శాంతి.